హలో ఎవ్రీవన్. ఇవాళ మనం మిరపకాయ బజ్జీ ఎట్లా చేసుకుందామో చూద్దాం. దానికోసం ఫస్ట్ మిర్చీలైతే తీసుకోవాలి. ఆ మిర్చీలన్నిటిని చక్కగా మధ్యలో కట్ చేసేసుకోవాలి. చక్కగా మధ్యలో కట్ చేసేసుకున్నాక మధ్యలో ఉన్న విత్తనాలు తీసేసుకోవాలండి. తీసుకొని పక్కన పెట్టేయండి. తర్వాత 1 కప్ ఆఫ్ శనగపిండి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, కొంచెం వామ్ని నలిపి వేసుకోండి. అందులో తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం సోడా ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ రావాలి. తర్వాత ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో మిర్చి, అందులో కొంచెం వామ్ పౌడర్, ఉప్పు కలిపిన పౌడర్ అండి అది మధ్యలో పెట్టేసుకోవాలి. వామ్ పౌడర్లో ఉప్పు కలిపాము, కొంచెం సాల్ట్, ఆ పౌడర్ అది. తర్వాత మనం శనగపిండినంతా ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి, సో దట్ మిర్చీలు వేయడానికి బాగుంటుంది. పాన్లో ఆయిల్ హీట్ చేసుకొని మిర్చి అందులో ముంచి వేసేసేయండి. చూస్తున్నారు కదా, ఎక్కడ విరిగిపోకుండా చాలా మంచిగా వస్తున్నాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆ మిర్చిని చక్కగా మధ్యలో కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని కొత్తిమీర, ఆనియన్ ఆ మధ్యలో పెట్టేసుకుందామండి. పెట్టేసుకొని పైన ఒక నిమ్మకాయ పిండేసుకోండి. తర్వాత చక్కగా చాట్ మసాలాతో గార్నిష్ చేసేసుకొని, చూస్తున్నారు కదా, మనందరికీ ఎంతో ఇష్టమైన మిర్చి బజ్జీ రెడీ. ఎంజాయ్ ఎట్ యువర్ హోమ్. థ్యాంక్ యూ.